వెల్కమ్ టు మైతాపురం వాటర్ ఫాల్స్ తెలంగాణ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ 2015. ఇవాళ వచ్చేసి మన రైడ్ డే 2. ఇవాళ వచ్చేసి మనమైతే బోయితా వాటర్ ఫాల్స్ అయితే పోతున్నాము. ఇక మన లగేజ్ అంతా ఇప్పుడు చదువుకొని ఈ నుంచి ఒక 2-3 పిక్చర్స్ అయితే తీసుకొని మనమైతే బోయితా వాటర్ ఫాల్స్ అయితే పోవాలి. ఈ నుంచి వచ్చేసి మనకైతే 74 కిలోమీటర్స్ ఉంటుంది బోయితా వాటర్ ఫాల్స్. మనకైతే రూమ్లో వచ్చేసి మనకైతే లక్నవరం లేక్ నుంచి ఏవైతే మనకి టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయో దగ్గరలో అవైతే మొత్తం అయితే ఇక్కడ మనకైతే పోస్టర్లు అతికేశారు చూడండి. బోయితా వాటర్ ఫాల్స్ వచ్చేసి 74 కిలోమీటర్స్. మనం మేడారం లైన్లో ఇలా ఉన్న సగం అయితే కవర్ చేసినాము. ఇంకొక 2-3 ప్లేసెస్ ఉన్నాయి అంతే. దాంట్లో బోయితా వాటర్ ఫాల్స్ అయితే ఇప్పుడైతే పోతున్నాం మనం. గైస్, మనం వచ్చేసి అయితే ఇప్పుడైతే లగేజ్ పట్టుకొని అయితే ఇక చెక్అవుట్ అయిపోయినాము. ఇక చిన్న బ్రిడ్జ్లోకి నడుచుకుంటూ పోతే మన వెహికల్ వస్తుంది. వెహికల్ లగేజ్ మౌంట్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఇక చూద్దాం. ఇక అయితే వర్షం అంత ఏం లేదు. ఇక మధ్యలో పడ్డదంటే మార్నింగ్ అయితే ఇక మనమైతే ఇప్పుడు 74 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేయాలి. చూడండి, ఇక మనమైతే చిన్న బ్రిడ్జ్ నుంచి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకు పెద్దది, అక్కడ కూడా పెట్టుకోవచ్చు వెహికల్, కానీ మేమైతే ఇక్కడ పెట్టినాం. కోతులు అయితే ఎక్కువ అంటే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇక బ్యాగులు జాగ్రత్త తీసుకొని మనమైతే వెళ్ళిపోవాలి. గాయ్స్, మీరైతే ఇప్పుడైతే మనమైతే చూసుకోండి, మనమైతే లక్నవరం నుంచి టువర్డ్స్ బోయితా వాటర్ ఫాల్కి 74 కిలోమీటర్స్ అయితే మనమైతే ట్రైన్లో రైడ్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి. మనమైతే ఇందాకైతే ఇక్కడైతే టిఫిన్ చేసేసినాము. అలానే మనకైతే భారత్ పెట్రోల్ బంకులో అయితే మనం పెట్రోల్ కొట్టించుకొని మనమైతే ఈ నుంచి అయితే బయలుదేరుతున్నాం. వచ్చేసి ఇంకా 13 కిలోమీటర్స్ అయితే పోవాలి. ముంగర అయితే టిఫిన్ కూడా వేసేసినాం మనము. ఇప్పుడైతే మనకైతే చూసుకుంది గోదావరి నది. ఇక మీకు 360లో దాని విజువల్స్ అయితే చూపెడతాం. ఇంకా గైస్, మీరైతే చూసుకోండి, బోయితా వాటర్ ఫాల్స్ క్లోజ్ ఉందంట, హెవీ ఫ్లో ఉందంట. దానివల్ల అయితే మనకైతే క్లోజ్ ఉంది. చూసుకోవచ్చు, మనకైతే ఫుల్ అంటే ఫుల్ అయితే ఫ్లో ఉంది కాబట్టి అలో అయితే వేస్తలేరు. చాలామంది రివర్స్ అవుతున్నారు. ఎవరో లోకల్స్ అయితే నువ్వు మాట్లాడిపిస్తే అసలు అలో వేస్తలేదు, వేరే వాళ్ళు మేము కాదు. ఇప్పుడైతే మనకైతే చూసుకొని చాలా అంటే చాలా వాటర్ ఉన్నాయి. బ్రిడ్జ్ అవుతారు కూడా. మెయిన్ రీజన్ వచ్చేసి నేను రీసెంట్గా కూడా మిస్ అయినంట. రీసెంట్ 2-3 రోజుల కిందనే అయ్యింది, అది న్యూస్లో వచ్చింది మనకు. ఇది వచ్చేసి ఒక 10-20 డేస్ తర్వాత ఓపెన్ చేస్తారంట. వాటర్ ఫ్లో తగ్గుతాయి, లేదంటే ఓపెన్ చేయరంట. ఇక ఇక్కడ వాళ్ళు వచ్చి కూడా వేస్ట్. మనకు 5 మినిట్స్ రెయిన్ పడుతుంది, 5 మినిట్స్ అయితే రెయిన్ పడతలేదు, అట్లుంది మొత్తం వెదర్ వచ్చేసి. ఇక మనం ఈ నుంచి అయితే వెళ్తున్నాం. చూడండి, ఇక లాస్ట్ వ్యూ ఆడుంది. చూద్దాం అనుకున్నాం కానీ రాంగ్ టైంలో వచ్చినాం మనం. ఇంకా వానలు ఎక్కువ ఇది పడుతుంటే ఇక్కడికి రావద్దు. ఎందుకంటే వాటర్ పడితే ఇంకా ఎక్కువ ఫ్లో వస్తుంది కాబట్టి ఇక బిస్కెట్ అయినా మనం.
గాయస్ వచ్చేసి మనం అయితే మాతిపురం వాటర్ ఫాల్ దగ్గర కోనికి అయితే చూస్తున్నాం. మొత్తం అడ్వెంచర్ అయితే ఉంది మొత్తం. ఇంకా లోపలికి చూద్దాం ఎంత ఉంటుందో. రోడ్డు మనకైతే ఆ కొండలు ఉన్నాయి, ఆ కొండల దగ్గర ఉంటుండొచ్చు వాటర్ ఫాల్. అందాక మన బైక్ ఎట్లా పోతుంది ఏం కథ అనేది తెలియదు. లొకేషన్ కూడా లేదు ఇక్కడ మ్యాప్. ఇక చూసుకుంటూ అయితే మెల్లగా అయితే పోవాలి ఇప్పుడు మనం. ఇంకా వరంగల్ వాళ్ళు కానీ అలా కారు ఉంది కాబట్టి అక్కడనే పెట్టింది వాళ్ళు. గాయస్ ఈ వాటర్ ఫాల్ వచ్చేసి మనకైతే బోయితే వాటర్ ఫాల్ కన్నా ముందు రైట్ తీసుకోవాలి. ఆ నుంచి 8 కిలోమీటర్స్ పోతే మనకైతే మాతిపురం వాటర్ ఫాల్స్ అనే లొకేషన్తో మనమైతే చేరుకోవాలి. ఆ విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ దగ్గరికి పోయినాక మనకైతే లొకేషన్ ఎండ్ అవుతుంది. ఆ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే మనమైతే పోవాల్సి ఉంటుంది. అలానే ఇంకా మనకైతే బైక్స్ వచ్చేసి ఒక 1.5 కిలోమీటర్ పోతే, కార్ వచ్చేసి 1 కిలోమీటర్ పోతే, ఆ నుంచి ఇంకొక 1/2 కిలోమీటర్ అయితే మనమైతే ట్రెక్కింగ్ చేసుకుంటూనే వెళ్ళాలి. చాలా అంటే చాలా మనం అడవిలో లోపలికి అయితే ఉంటుంది వాటర్ ఫాల్ వచ్చేసి. మొత్తం మనమైతే అడవి అంటే అడవిలోకి వచ్చేసాం. చూడండి ఇదంతా ఎట్లుందో. ఇంకా మనకైతే ముంగలు చూసుకున్నట్టయితే ఆ గుట్ట ఎక్కాలి. మళ్ళీ పోతేప్పుడు ఇట్లనే పోవాలి. మొత్తం రిస్కీ వాటర్ ఫాల్ ఇది ఒకటి వచ్చేసి మనకైతే. మనమైతే ఇట్లా డీఫారెస్టేషన్ బైక్ మీద వస్తే ఇకైతే కట్ అయితే సింబాలిక్గా ఉంది. ఇక్కడ రూటు జెండూడు ఉంది ఆడ. ఇక మేమైతే అక్కడ ఆడ బైక్ పెట్టేసి ఇట్లకైనా అయితే వెళ్తున్నాం. సౌండ్ కూడా వస్తుంది మనకు వాటర్ ఫాల్ది. ఇక మెల్లగా నడుచుకుంటూ పోయినామంటే మనకు అర్థమవుతుంది. ఇక బోయితా వాటర్ ఫాల్స్కి పోయేటోళ్ళు అందరు ఇక్కడనే వస్తారు. 2-3 అనబడ్డారు రోడ్లో మాకు. చూద్దాం, చూసుకోవచ్చు. మనకు మొత్తం అయితే అడ్వెంచర్ ఉంది. ఇది వచ్చేసి మనకైతే ఎంకర్ అయితే పుట్టుడు ఉంది. మనకు మొత్తం డీప్ ఫారెస్ట్ ఉంది మనకైతే. ఇది సౌండ్ కూడా వస్తుంది మనకు ఆ నుంచి. చూపిస్తాం మీకు కొంచెం ముంగల్కొని అయితే వాటర్ ఫాల్ ఇవి అయితే చూపిస్తాం. ఇంకా చూడండి మొత్తం ఎంత గ్రీనర్ ఉందో మనకైతే. చాలా అంటే చాలా లోపలికి 2 కిలోమీటర్స్ అనుకుంటా లోపలికి వచ్చింది. 2 or 3 పక్క. డ్రైవింగ్ అయితే దూరం ఉంటా. కొంచెం ముంగలైతే వాటర్ ఫాల్ ఉంది. దానికి వేళ మనకైతే ఇక్కడ వాటర్ ఫ్లో ఎట్లా ఎంత మంచి ఉందో. వాటర్ ఫ్లో లేదు కానీ పోతేప్పుడు అయితే మస్తు జబ్బలస్ ఉంటుంది ఇక్కడ. ఇక మనం కొంచెం ఇట్లా టర్న్ చేస్తే వాటర్ ఫాల్ కనబడతాయి. కాకపోతే మీకు చెట్లు ఉన్నాయి కాబట్టి అడ్డం వస్తుంది. మా పవన్ గడ పోతున్నా అదే రూటు. గాయస్ మీరు చూసుకున్నట్టయితే చూడండి మనకైతే అమ్మవారు ఉంది. టెంపుల్ ఆడ విగ్రహం ఉంది. కొంచెం ఇక్కడ టర్న్ చేసి అయితే మనకైతే వాటర్ ఫాల్. ఇది మాతిపురం వాటర్ ఫాల్. ఇంకా మనమైతే కిందికి వెళ్ళడం మనమైతే మంచి షార్ట్స్ అయితే చూపిస్తాం మీకు సినిమాటిక్గా. మస్తు అంటే మస్తు ఉంది ఈ లొకేషన్లో మాత్రం. వాటర్ ఫాల్ ముందు ప్రశాంతంగా ఇక్కడైతే కూర్చున్నాం. చూడండి గైస్ మనమైతే ఇక్కడైతే ఒక స్టోన్ ఉంది. స్టోన్ మీద కూర్చున్న ముంగలకైనా వాటర్ ఫాల్ వాటర్ అన్నీ పోతున్నాయి. ఇంకోటి బోయితా వాటర్ ఫాల్ కన్నా ఇదే బెటర్. ఎందుకంటే అక్కడైతే మనకు దగ్గర దాకా అలౌ చేయనియరు. ఇక్కడికి మాత్రం అయితే మన దగ్గర కంటే దగ్గర కూడా పోవచ్చు. చూడండి నా ఇంకనే వాటర్
ఇప్పుడైతే మనమైతే ఇక ముందరైతే పూజ అవుతున్నట్టుంది. ఇక్కడ ఈ అంత అడవిలోకి వచ్చి పూజ చేయడం చాలా అంటే చాలా గ్రేట్. ఇంకా అయితే వాటర్ ఫాల్ అమ్మవారు మనమైతే అమ్మవారిలో కొంచెం చూపించి ఆమె అయితే చెక్అవుట్ అవుతాం మీ నుంచి. చూడండి వాటర్ ఫాల్ ఎట్లా పోతుంది వెంకల్కి. ఇంకా కష్టపడి వచ్చినందుకు వర్క్ బయట వాటర్ ఫాల్ అన్న మన రోడ్ మీద ఉంటుంది. కాకపోతే ఇదైతే మనకు నడుచుకుంటూ అయితే లోపలికి రావాలి. గైస్ మీరైతే చూసుకోవచ్చు, మనకైతే వాటర్ ఫాల్కి లెఫ్ట్ సైడ్లో అయితే మనకైతే అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. మనమైతే ఇప్పుడైతే మీదకైతే వెళ్దాము. మనకైతే ఈ విగ్రహం చూశారు కదా మీరు, ఇది వచ్చేసి మనకైతే వాటర్ ఫాల్ పైన ఉండేదంట. వీళ్ళ తాతలు ముత్తాతలు అందరూ వాటర్ ఫాల్ పైన పోయి మనకు పూజలు అయితే చేసేవాళ్ళంట. పూర్వం వచ్చేసి మనకైతే దేవతలు పాలగుండం అయితే మీద కట్టినారైతే ఆ పంతులు గారు అయితే మాకు చెప్పారు. అలానే ఇంకా హెవీ ఫ్లో వల్ల విగ్రహం కిందకి రావడం వల్ల ఇక్కడ వచ్చేసి మనకైతే విగ్రహం పెట్టేసి పూజలు అయితే చేస్తున్నారంట. ఇది వాళ్ళ తాతల కాలం నుంచి అయితే మనకైతే పూజలు అయితే చేసేవాళ్ళంట విగ్రహానికి. ప్రతిరోజు ఇక్కడికి నచ్చుకుంటూ వచ్చి పూజలు అయితే నిర్వహిస్తారు ఆ పంతులు వాళ్ళు వచ్చేసి. అలానే విగ్రహం పేరు వచ్చేసి జలకన్య. మనకైతే ఇంకా వాటర్ ఫాల్ని ఇంకా ప్రకృతిని ఈ అడవిలని కాపాడుతుందని వాళ్ళ నమ్మకం. గైస్ మనకైతే చూసారు కదా ముందు. ఇప్పుడైతే మనం అయితే వెళ్తున్నాం రిటర్న్ బ్యాక్. పైకి బొట్టు కూడా పెట్టించుకొని మనం అయితే పోతున్నాం. ఇంకా మా అన్న వాళ్ళు కూడా వచ్చారు, వరంగల్లో ఉంటారు అంట వాళ్ళు, ఒక గ్యాంగ్ వచ్చి నెట్టిగా కాదు. ఇక మనం అయితే ఈ నుంచి అయితే ఇక రిటర్న్ బ్యాక్ అయితే పోదాం. గైస్ మీరైతే చూసుకోవచ్చు, ఫుల్ ఆఫ్ వర్షం పడుతుంది, అయిపోతుంది, అట్లా మస్తు అట్లనే అవుతుంది ఇక్కడ మొత్తం ఇండియన్ నుంచి. ఇప్పుడైతే వర్షం అయితే ఫుల్ ఉంది. ఇప్పుడైతే వాటర్ ఫాల్ అయితే చూపెట్టినాం కదా. ఈ నుంచి అయితే ఇక మనం డైరెక్ట్ హైదరాబాద్ పోదాము, వరంగల్ ఫోర్ట్ దగ్గరికి పోదాము అయితే చూద్దాము. టైం వచ్చేసి 12:30 ఏమో అవుతుంది. చూద్దాం. ఇంకా మనకు హైదరాబాద్ పోనీకి ఒక 7 hours పడుతుంది ఈ నుంచి అయితే. ఇక మన టైమింగ్ చూసుకొని ఇక వరంగల్ ఫోర్ట్ అయినా విజిట్ చేద్దాం, లేకపోతే డైరెక్ట్ హైదరాబాద్ అన్న కొట్టేద్దాం. ఇంకా గైస్ మీరైతే చూసుకొని గోదావరి రివర్ అయితే ముంగల్ ఉంది. మనమైతే రెస్టారెంట్ కాడ అయితే మనమైతే చిన్నది ఇది బిర్యానీ తినేసి అయితే ఒక స్టాప్ అయితే తీసుకొని బిర్యానీ తిన్నాము. ఈ నుంచి మళ్ళీ మనం ఇదే దారిలో మనం వరంగల్ నుంచి ఈ హైదరాబాద్ అయితే పోవాలి. ఇంకా గైస్ మనమైతే ఇక్కడైతే మక్కబుట్ట అయితే తినేసి అయితే బయలుదేరుతున్నాం. ఇంకా 2 hours టు హైదరాబాద్. గైస్ మీరైతే చూసుకోవచ్చు కదా బండి అవతారం ఎట్లా అయిపోయిందో. ఈ చాయ్ దునియాలో మనమైతే చిన్న టీ బ్రేక్ తీసుకొని ఇప్పుడైతే టీ ఇంకా సమోసా తిన్నాము. మనం ఇట్లా అని చెప్పి ఇంకా 130 kilometers అయితే పోవాలా. చూడండి ఒకసారి ఎట్లా అవుతారో. గైస్ మీరైతే చూసుకొని అటు ఫైనల్గా అయితే మనమైతే ఇంటికి కూడా చేరుకున్నాము. ఇక మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ ఇక మా అనదర్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం.